అసెంబ్లీలో మూడో రోజు బీఆర్ఎస్ సభ్యులు గలమెత్తనున్నారు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి అక్కడి నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్తారు. ముందుగా అన్నదాతకు మద్దతుగా గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 అవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ సభ్యులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, మరి గన్ పార్క్ నుంచి ర్యాలీగా బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీకి వెళ్లనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అరవింద్? రైట్, ఏదైతే చూసుకుంటే గన్ పార్క్ వద్ద ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మరి అలాగే శాసన మండలి సభ్యులు కూడా అందరు చేరుకున్నారు. కాసేపట్లో కూడా గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించనున్నా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి అలాగే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కూడా నివాళులు అర్పించనున్నారు. దాని తర్వాత కూడా నిరసనతో కూడా అసెంబ్లీ లోపలికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్ని హామీలు అడ్డగోలు హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చకుండా పబ్బం గడుపుతుంది, కాలం గడుపుతుంది. అటు డైవర్షన్ పాలిటిక్స్ లెక్క మూసిది తెర మీద తీసుకొచ్చి కేవలం ప్రజలను మబ్బపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటూ కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదైతే 6 గ్యారంటీలు అయితే ఇచ్చారో, వాగ్దానాలు ఇచ్చారో, మేనిఫెస్టోలు ఇచ్చారో దానికి తప్పకుండా చట్టబద్ధత కల్పించాలి. చట్టబద్ధత కల్పించి అవన్నీ అమలు చేయాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కోరారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ హామీలకే పరిమితమైంది, అమలుకు పరిమితం కాలేదంటూ కూడా అనేక సార్లు కూడా చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి పట్టించుకోకుండా కూడా చేసింది. అటు రైతులకు మాత్రం చెప్పని దోశగా మారిపోయింది. అటు గ్రామాలలో రైతులకు యూరియా కొరత, అటు రైతు భరోసా లేక, అటు సరైన పంటకు నీళ్లు లేక ఇప్పటికే తీవ్రంగా ఆందోళన కూడా రైతులు ఉన్నారు. కానీ రైతులను కూడా పట్టించుకునే పాపాన పోలేదు. రైతు మెడకు ఉరితాడులా కూడా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు రైతులకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులు కనీసం పంటకు కావాల్సిన ఎన్ని క్వింటాలు అయితే కావాల్సిన యూరియాకు అన్ని క్వింటాలు యూరియా దొరికేది. కానీ ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2.5 సంవత్సరాల కాలంలో కూడా అటు రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎలాంటివి కూడా లేకుండా నేడు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తే పరిస్థితి కూడా కనిపిస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు మరో విధంగా చూస్తుంటే రైతులకు మద్దతుగా అటు మొక్కజొన్న పంట కొనాలని, రైతులకు నీళ్లు ఇవ్వాలని, రైతులకు భరోసా ఇవ్వాలని, ఇవన్నిటిపై ఈ అంశం పైన కూడా అసెంబ్లీలో ప్రశ్నలు ఏదైతే పరిస్థితి కూడా కనిపించింది. ఇక దానికోసం కూడా గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించి అక్కడ నుండి అసెంబ్లీకి నిరసనగా వెళ్లే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ చేస్తుంది. రైతుల పక్షాన, తెలంగాణ రాష్ట్ర పక్షాన కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ హక్కులకు కూడా బీఆర్ఎస్ పార్టీ తోడుంటుంది, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందంటూ కూడా ఇదే వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడదాం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్నామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తెలుస్తుంది. మరొక విధంగా చూసుకుంటే 6 గ్యారెంటీలు అని చెప్పారు. 6 గ్యారెంటీలకు తప్పకుండా శాసనసభలో కానీ మండలిలో కానీ రాష్ట్ర హక్కులు కనిపించాలి, అది చట్టబద్ధత చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ అరవింద్.